Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about non-ideal solutions. Particularly, there are two types: solutions shows positive deviation and a negative deviation. Intermediate second year, 12th class chemistry, the chapter solutions. ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో మనం నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఐడియల్ సొల్యూషన్ చెప్తున్నప్పుడే చివరిలో మనం చెప్పాం, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని ఎవరిని అంటాం? సొల్యూషన్స్ విచ్ డు నాట్ ఒబే రౌల్ట్స్ లా అట్ ఆల్ ది కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్. డిఫరెంట్ టెంపరేచర్స్ కాన్సన్ట్రేషన్స్ దగ్గర ఐడియల్ సొల్యూషన్స్ అనేవి రౌల్ట్స్ లాను ఫాలో అవుతాయి. ఎవరైతే రౌల్ట్స్ లాను ఫాలో అవ్వరో అలాంటి సొల్యూషన్స్ని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. అంటే వీటికి డెల్టా హెచ్ మిక్చర్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పాం. అంటే ఆ రెండు లిక్విడ్స్ మిక్సప్ చేసి సొల్యూషన్ ఫామ్ చేసినప్పుడు సొల్యూషన్ ఫామ్ అయ్యాక హీట్ రిలీజ్ అవ్వడమో హీట్ అబ్జర్వ్ చేసుకోవడమో జరుగుతుంది. అలాగే డెల్టా వి మిక్చర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటాం నాన్ ఐడియల్ సొల్యూషన్కి. అంటే టూ లిక్విడ్స్ మిక్సప్ చేసి సొల్యూషన్ ఫామ్ చేశాక రిజల్టెంట్ వాల్యూమ్ ఇండివిజువల్ కాంపోనెంట్ వాల్యూమ్ల సమ్ కంటే ఎక్కువనో తక్కువనో ఉంటుంది. ఇది చెప్పాం మనం. సరే, ఇప్పుడు 20 ml యాడ్ చేస్తే 40 ml రావాలి. 40.1 40.2 లేదా 39.8 ఇలా ఉంటే డెల్టా వి మిక్చర్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటారు. దెర్ ఈస్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ అని. ఈ టూ కండిషన్స్ ఉంటే వాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. ఇట్ మీన్స్ దే డు నాట్ ఒబే రౌల్ట్స్ లా అట్ ఆల్ కాన్సన్ట్రేషన్స్ అండ్ టెంపరేచర్స్ అంటాం. దట్స్ ఇట్. ఈ నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ షోస్ పాజిటివ్ డీవియేషన్, సొల్యూషన్స్ షోస్ నెగిటివ్ డీవియేషన్. నౌ కమ్ టు షోయింగ్ పాజిటివ్ డీవియేషన్. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ షోయింగ్ పాజిటివ్ డీవియేషన్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, టూ లిక్విడ్స్ మిక్సప్ చేసి సొల్యూషన్ ఫామ్ చేశాక ఆ సొల్యూషన్కి డెల్టా హెచ్ వాల్యూని నువ్వు గమనిస్తే పాజిటివ్గా ఉంటుంది. డెల్టా హెచ్ మిక్చర్ ఇజ్ ఈక్వల్స్ టు పాజిటివ్. వాట్ ఇట్ మీన్స్? హీట్ ఎండోథర్మిక్ అని కదా అర్థము. డెల్టా హెచ్ పాజిటివ్ అంటే హీట్ అబ్జార్బ్స్. సో టూ లిక్విడ్స్ తీసుకొని ఒకదానికోటి మిక్స్ చేస్తానే నీకు సరౌండింగ్స్ నుంచి హీట్ తీసుకొని ఆ వెజల్ను టచ్ చేస్తే చల్లగా అయిపోతుంది. కొద్దిసేపు తర్వాత వెజల్ చల్లగా ఉంటుంది. అంటే ఎండోథర్మిక్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సొల్యూషన్స్ వెన్ దే ఫార్మ్డ్ దే అబ్జార్బ్స్ ద హీట్ ఎనర్జీ, దెన్ సచ్ సొల్యూషన్స్ ఆర్ సెడ్ టు బి షోయింగ్ పాజిటివ్ డీవియేషన్ అంట. నెక్స్ట్ థింగ్, రిజల్టెంట్ వాల్యూమ్ చూద్దాం. 10 ml టూ లిక్విడ్స్ కలిపేసావు, 20 ml రావాలి. కానీ వాల్యూమ్ ఎంత ఉంటుందంటే 20 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మోర్ దాన్ 20 ml 20.1 20.2 ml ఉంటుంది. కారణం ఏంటి? ఆ మాలిక్యూల్స్ మధ్య రిపల్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేశాయి. సో దిస్ ఈజ్ డ్యూ టు రిపల్షన్స్. ఏమున్నాయని అర్థము? రిపల్షన్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా రిపల్షన్స్ ఉంటాయని దాని అర్థం. అంటే ఇక్కడ టూ కాంపోనెంట్స్ను మిక్సప్ చేసినప్పుడు వాటి మాలిక్యూల్స్ మధ్య రిపల్షన్స్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన క్లాస్లో ఏదో ఒక ప్రోగ్రామ్ లేదా కల్చరల్ యాక్టివిటీ ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఏదో ఒక మ్యూజిషియన్ వచ్చాడు అనుకుందాం. ఆ పక్క క్లాస్ సిఈసి క్లాస్ పిల్లలు, మనం ఎంపీసీ క్లాస్ పిల్లలు అనుకుందాం. ఇద్దరిని తెచ్చి ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టారు. వాళ్ళు ఒక 40 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు ఒక 40 మెంబర్స్ ఉన్నారు. ఈ రూమ్ కెపాసిటీ 80 మెంబర్స్ అనుకుందాం. 40 యాడ్ చేస్తే బెంచెస్లో ఎగ్జాక్ట్లీ 80 మెంబర్స్ సరిపోవాలి. కానీ పిల్లలు ఏమంటారంటే, సార్ బెంచెస్ సరిపోవట్లేదు సార్, ఇంకో 2 బెంచెస్ కావాలి సార్ అంటారు. కారణం ఏంటి? వాళ్ళ మధ్య రిపల్షన్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య అట్రాక్షన్స్ లేవు, అడ్జస్ట్మెంట్ లేదు, రిపల్షన్స్ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, వెళ్ళు. సో ఏమవుతుంది? ప్లేస్ అనేది అక్కడ ఎక్కువ అవసరం వస్తుంది. అంటే ఇంకొక బెంచ్ ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది క్లాస్ రూమ్ సైజ్ కాకుండా. అంటే వాల్యూమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది రెండు మిక్సప్ చేసినప్పుడు. అలాగే
టూ లిక్విడ్స్ మిక్సప్ చేసి సొల్యూషన్ ఫామ్ చేశాక రిజల్టెంట్ వాల్యూమ్ పాజిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి? చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇస్ పాజిటివ్ ఇస్ నథింగ్ బట్ డ్యూ టు రిపల్షన్ మోర్ వాల్యూమ్ ఈస్ దేర్ ఫర్ ద సొల్యూషన్ అని అర్థం. ఇండివిజువల్ లిక్విడ్స్లా టోటల్ సమ్ ఆఫ్ వాల్యూమ్ కంటే రిజల్టెంట్ వాల్యూమ్ మిక్స్ చేశాక ఎక్కువగా ఉంటుంది. ఓకే, దే ఫామ్ మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్ అంటాం. ఇదేంటిది? అజియోట్రోప్స్ అంటే ఏంటి? మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్, మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్ తర్వాత మనం సపరేట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్ అంటే ఈ రెండు లిక్విడ్స్ను మిక్సప్ చేశాక ఏవైనా రెండు, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ టెట్రాక్లోరైడ్ బెంజిన్ తీసుకో, కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4 అండ్ బెంజిన్ C6H6 ఇది తీసుకో, మిక్సప్ చేసావు. మిక్సప్ చేశాక దీని బాయిలింగ్ పాయింట్ నోట్ చేయి. మిక్సప్ చేశాక సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే ఈ రెండింటిలో ఏదో ఒకదాని బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువనే ఉంటుంది ఆ మిక్చర్ బాయిలింగ్ పాయింట్. ఈ రెండింటిలో ఏదో ఒకదాని బాయిలింగ్ పాయింట్ కంటే మిక్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. వాటినే మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్స్ అంటాం. తర్వాత వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, ఇక్కడ రిపల్షన్స్ ఉంటాయి అంటున్నాం కదా, అంటే రెండు మిక్సప్ చేశాక ఇవి ఏ ఇది బి అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ లిక్విడ్ తీసుకున్నప్పుడు CCl4 మాలిక్యూల్ మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ని ఏ ఇంటరాక్షన్స్, బెంజిన్ మాలిక్యూల్ మధ్య ఉన్న ఇంటరాక్షన్ని BB ఇంటరాక్షన్స్ అన్నాం. ఇప్పుడు రెండు మిక్సప్ చేశాక AB ఇంటరాక్షన్, ద AB ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఆర్ వీక్. చెప్పే కదా రిపల్షన్స్ ఉంటాయి, వీక్గా ఉంటాయి, ఇంటరాక్షన్స్ పెద్దగా ఉండవు, అట్రాక్షన్స్ పెద్దగా ఉండవు. ఇంటరాక్షన్స్ ఆర్ వీకర్ దాన్ AA అండ్ BB ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్. వాటి ఇండివిజువల్ కంటే మిక్సప్ చేశాక ఆ మాలిక్యూల్ మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ వీకరు, అందుకు పాజిటివ్ డివియేషన్ చూపిస్తాయంట. కొన్ని ఎగ్జాంపుల్ కార్బన్ టెట్రాక్లోరైడ్ బెంజిన్, అలాగే కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4 అండ్ క్లోరోఫామ్ CHCl3 ఈ మిక్చర్ కావచ్చు. అలాగే కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4 అండ్ టొలిన్ C6H5NH2 టొలిన్ కదా, మిథైల్ బెంజిన్ C6H5CH3 టొలిన్ అంటాం. తర్వాత అసిటోన్ కార్బన్ డైసల్ఫైడ్, అసిటోన్ CH3 C డబల్ బాండ్ O CH3 కీటోన్ ప్లస్ కార్బన్ డైసల్ఫైడ్ CS2. అలాగే అసిటోన్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్, అసిటోన్ సేమ్ ఇదే ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ ఇథనోల్ అంటాం C2H5OH. అలాగే అసిటోన్ ప్లస్ బెంజిన్ సేమ్ అసిటోను ప్లస్ C6H6 బెంజిన్. అలాగే ఇథనోల్ ప్లస్ వాటర్, ఇథైల్ ఆల్కహాల్ C2H5OH ప్లస్ వాటర్. ఇది అందరికీ తెలుసు. ఈవినింగ్ అయ్యేసరికి చాలామంది ఆ వర్కర్స్ ఏం చేస్తారు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఆల్కహాల్కి వాటర్ యాడ్ చేస్తారు. ఒక గ్లాస్లో కొంచెం ఆల్కహాల్ వేసుకొని దండిగా వాటర్ వేసుకొని మిక్స్ చేస్తుంటారు. సో ఆల్కహాల్ వాటర్ మిక్స్ చేసినప్పుడు కూడా అవి నాన్ ఐడియల్ సొల్యూషను, అది పాజిటివ్ డివియేషన్ చూపిస్తుంది. ఓకేనా? దాట్స్. ఇప్పుడు గ్రాఫ్ చూద్దాం. మనకు తెలిసిన విషయం ఏంటి, X1 మోల్ ఫ్రాక్షన్ X డైరెక్షన్, వేపర్ ప్రెషర్ Y డైరెక్షన్లో తీసుకున్నాం. X1 మోల్ ఫ్రాక్షన్ ఇనిషియల్ 0 హియర్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫస్ట్ కాంపోనెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ వాటర్ తీసుకో, ఇది ఆల్కహాల్ అనుకో, ఇది వాటర్ అనుకో, ఏదో ఒకటి అనుకో అట్లా. ఓకేనా? ఒక కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకుందాం, X1 ఈజ్ వాటర్ అనుకో, X2 ఏమనుకుందాం, ఆల్కహాల్ అనుకుందాం. సరే, మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వేపర్ ప్రెషర్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా మనకు రౌల్స్లా చెప్తుంది. ఓకేనా? అలాగే X2 ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకో, X2 0, X2 1, మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. X1 మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి, ఈ రెండు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఓకేనా? ఇదేంటిది, టోటల్ సొల్యూషన్. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్, ఇది ఎప్పుడు ఇది ఐడియల్ సొల్యూషన్ అండి. కానీ ఇప్పుడు మన సొల్యూషన్ ఐడియల్ సొల్యూషన్ కాదు కదా, అన్ఐడియల్. అంటే ఈ ఐడియల్ బిహేవియర్ చూపించవు. ఏం చూపిస్తాయి, పాజిటివ్ డీవియేషన్. ఎలాగా, ఫస్ట్ కాంపోనెంట్ తీసుకో, మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఈ పాజిటివ్ డీవియేషన్ చూపించే వాటికి కర్వ్ ఇలా వస్తుంది. అంటే ఐడియల్ బిహేవియర్ కాదు, దానికంటే పాజిటివ్గా ఉంటుంది. P1. మరి సెకండ్ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కదా, దాని వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, డైరెక్ట్లీ రిలేటెడ్ కదా. సో పాజిటివ్ డీవియేషన్ ఎలా ఉంటుందంటే ఇది ఇలా, లైక్ దిస్.
So this is first component vapor pressure P1, this is P2 second component. And what about the solution vapor pressure? This shows like this, positive deviation. So vapor pressure of solution P total అనొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ సొల్యూషన్ సోర్స్ పాజిటివ్ డీవియేషన్. ఓకేనా? మరి నెగిటివ్ డీవియేషన్ చూపించే సొల్యూషన్స్ ఏమున్నాయి? సో దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు మన నాన్ ఐడియల్ సొల్యూషన్లోనే సొల్యూషన్స్ షోస్ నెగిటివ్ డీవియేషన్ చూపించేవి చూద్దాం. రౌల్స్ లా నుంచి నెగిటివ్గా డీవియేట్ అయ్యేవి అవి ఏంటో చూద్దాం. ఏవైనా 2 లిక్విడ్స్ తీసుకొని నువ్వు మిక్సప్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, యాసిడ్ వాటర్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాటర్, లేదా నైట్రిక్ యాసిడ్ ప్లస్ వాటర్. కొంచెం వాటర్ తీసుకొని యాసిడ్ యాడ్ చేస్తాం, తెలుసు కదా. యాసిడ్ డైల్యూషన్లో మనం ఫస్ట్ వాటర్ తీసుకొని యాసిడ్ కొద్దిగా యాడ్ చేయాలి, రైట్? ఓకే, సో వాటర్ తీసుకొని కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ లేదా నైట్రిక్ యాసిడ్ కానీ ఇలా యాసిడ్ యాడ్ చేద్దాం అనుకుందాం. వీ గెట్ ఏ సొల్యూషన్, యాసిడ్ సొల్యూషన్. బట్ దిస్ షోస్ నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటి సొల్యూషన్స్కి ఫర్ సచ్ సొల్యూషన్ డెల్టా హెచ్ మిక్చర్ ఇజ్ ఈక్వల్ టు నెగిటివ్. అంటే ఏంటి, ఎక్సోథర్మిక్ అని, హీట్ రిలీజెస్. అంటే నీకు ఆ వాటర్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసినా లేదా వాటర్కి నైట్రిక్ యాసిడ్ యాడ్ చేసినా అప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది. అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఐడియల్ సొల్యూషన్ అయితే హీట్ రిలీజ్ అవ్వకూడదు, హీట్ అబ్జార్బ్ అవ్వకూడదు. ఇక్కడ హీట్ రిలీజ్ అవుతుంది అంటే ఏమన్నది, ఖచ్చితంగా నెగిటివ్ డీవియేషన్ చూపిస్తుంది. అర్థమైందా? దట్స్. తర్వాత డెల్టా వి మిక్చర్ ఇజ్ ఈక్వల్ టు నెగిటివ్. అంటే ఏంటి, 10 ml ఒక యాసిడ్ 10 ml వాటర్ రెండు మిక్సప్ చేస్తే టోటల్ ఎంత రావాలి, 20 ml రావాలి. ఉండదు, 19.7 19.8 ml ఉంటుంది. ఎందుకలా? అట్రాక్షన్స్ ఉంటాయి మాలిక్యూల్స్ మధ్య. ఎగ్జాంపుల్ చెప్తా. సో దిస్ ఈజ్ డ్యూ టు అట్రాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, సేమ్ ఇప్పటిదాకా తీసుకున్న ఎగ్జాంపులే చూద్దాం. ఏదో సమ్ మ్యూజిషియన్ వచ్చాడు, మ్యాజిక్ షో జరుగుతూ ఉంది. ఒక ఎంపీసీ స్టూడెంట్స్, మనము పక్కన సిఈసి స్టూడెంట్స్, వాళ్ళు 40 మెంబర్స్, మనం ఒక 40 మెంబర్స్, ఒక 80 మెంబర్స్ కెపాసిటీ ఎగ్జాక్ట్లీ బెంచెస్ ఉన్న రూమ్లోకి తీసుకొచ్చాడు. అందరు వెళ్ళి కూర్చోండి, మీకు సరిపోతుందని. ఇప్పుడు ఏమైందంటే ఒక బెంచ్ మిగిలిపోయింది. ఏంటి 80 మెంబర్స్ అంటే 80 బెంచెస్, 80 ప్లేసెస్. ఓకేనా? 80 మెంబర్స్ ఖచ్చితంగా అన్ని బెంచెస్ కరెక్ట్ ఫిట్ అవ్వాలి. కానీ ఒక బెంచ్ మిగిలిపోయింది. ఎందుకంటే వీళ్ళ మధ్య మంచి అట్రాక్షన్స్ ఉన్నాయి. ఎలా ఉంటుందో తెలుసా, రే మామ రారా ఇక్కడ కూర్చుంది రారా. లాస్ట్లో ఉంటాడు మన ఫ్రెండోడు, ఇక్కడ బెంచ్ కెపాసిటీ 3 మెంబర్స్ అయినా ఏం చేస్తాం, రే అడ్జస్ట్ అవుదాం రారా అంటాం. వాడిని తీసుకొచ్చి మన దగ్గర కూర్చోబెట్టుకుంటాం, మనం ఇంత కాలు పెట్టుకొని కూర్చోబెట్టుకుంటాం, అడ్జస్ట్ అవుతాం. ఎందుకు, మన మధ్య మంచి అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా అంతే, మాలిక్యూల్ మధ్య అట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం వలన 20 + 20 40 ml అవ్వాల్సింది 40 + 40 80 ml అవ్వాల్సింది ఇంకా తగ్గిపోతుంది. 10 ml తీసుకుంటే 20 ml అవ్వాల్సింది 19.8 ml ఉంటుంది వాల్యూము. అంటే కొంత ప్లేస్ ఇంకా మిగిలిపోయింది, రిజల్టెంట్ వాల్యూమ్ తగ్గిపోతుంది. సో డెల్టా వి మిక్చర్ ఇజ్ ఈక్వల్ టు నెగిటివ్. దిస్ ఈజ్ డ్యూ టు అట్రాక్షన్. ఓకేనా? ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ లిక్విడ్లో నైట్రిక్ యాసిడ్ మాలిక్యూల్కి నైట్రిక్ యాసిడ్ మాలిక్యూల్ మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ ఏ ఇంటరాక్షన్స్ అనుకుందాం. ఓకేనా? వాటర్ మాలిక్యూల్ ఇంకో వాటర్ మాలిక్యూల్ మధ్య ఇంటరాక్షన్స్ బి ఇంటరాక్షన్స్ అనుకుందాం. బి మాలిక్యూల్స్ ఏ మాలిక్యూల్స్ రెండు మిక్సప్ చేశాక ఏబి ఇంటరాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇండివిజువల్ ఇంటరాక్షన్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఏబి ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ఏఏ అండ్ బిబి ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్. అదే కదా చెప్పుకున్నాం. దట్స్ ఇట్. కొన్ని ఎగ్జాంపుల్ ఇవి ఏం ఫామ్ చేస్తాయి, దే ఫామ్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్. ఏం ఫామ్ చేస్తాయి, మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోప్. అంటే ఈ రెండు మిక్సప్ చేశాక రిజల్టెంట్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ వాటి ఇండివిజువల్ బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువగా ఉంటుంది. సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ సపరేట్గా అజియోట్రోప్ గురించి మాట్లాడదాం ఇంకో వీడియోలో. దట్స్ ఇట్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. క్లోరోఫామ్ ప్లస్ అసిటోన్. క్లోరోఫామ్ CHCl3, అసిటోన్ CH3 COCH3. ఓకేనా? ఈ రెండు కలిసినప్పుడు నెగిటివ్ డీవియేషన్. తర్వాత క్లోరోఫామ్ ప్లస్ బెంజిన్, క్లోరోఫామ్ ప్లస్ C6H6 బెంజిన్ తీసుకున్నా. లేదా క్లోరోఫామ్ డైఈథైల్ ఈథర్, క్లోరోఫామ్ ప్లస్ C2H5OC2H5 డైఈథైల్ ఈథర్. అసిటోన్ ప్లస్ అనిలిన్, అసిటోన్
CH3 C double bond O CH3 plus aniline. Aniline అంటే C6H5NH2. ఓకేనా, ఇది తీసుకున్నా. HCl ప్లస్ వాటర్, HNO3 ప్లస్ వాటర్ అంటే యాసిడ్ వాటర్ మిక్చర్ తీసుకున్నా. ఇవన్నీ ఏం చూపిస్తాయి అంటే నెగిటివ్ డీవియేషన్ చూపిస్తాయి ఫ్రమ్ రౌల్ట్స్ లా. ఓకే, సరే, ఇప్పుడు గ్రాఫ్ చూద్దాం. యాక్చువల్గా మనకు ఏమవ్వాలి, ఇది ఐడియల్ బిహేవియర్. సో x1 కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ అలాంగ్ x డైరెక్షన్, వేపర్ ప్రెజర్ అలాంగ్ y డైరెక్షన్. మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంటే వేపర్ ప్రెజర్ ఫస్ట్ కాంపోనెంట్ ఇది, మోల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంటే వేపర్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది, వేపర్ ప్రెజర్ కూడా ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చూపిస్తున్నాయి ఇవి, నెగిటివ్ డీవియేషన్. అంటే ఎలా ఉంటుందంటే ఇలాంటి ఐడియల్ బిహేవియర్ కాకుండా చూడు కర్వ్ డౌన్లో వస్తుంది. ఓకేనా, like this, we will get a curve like this, shows negative deviation. This is vapor pressure of first component P1. ఐడియల్ బిహేవియర్ నుంచి డీవియేట్ అవుతుంది, అది కూడా నెగిటివ్గా డీవియేట్ అవుతుంది. సెకండ్ కాంపోనెంట్ చూస్తే కర్వ్ ఇలా వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సెకండ్ కాంపోనెంట్ P2. అండ్ వాట్ అబౌట్ ద సొల్యూషన్, టోటల్ వేపర్ ప్రెజర్? సో దట్ ఈజ్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ P total, nothing but vapor pressure of solution. ఇది నెగిటివ్ డీవియేషన్ అంటే. ఓకేనా, ఇవి ఎగ్జాంపుల్. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, feel free, do leave a comment. That's it for today's video. See you next. Thank you.